హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ 16,000, మైక్రోసాఫ్ట్ 30,000, టీ మొబైల్ 9,000, వాల్మార్ట్ 8,000. ఇవేవో మీ పే నెంబర్స్ అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నట్టే. ఇవి ఆ కంపెనీలు Q1లో రిలీజ్ చేస్తున్న లే ఆఫ్ నెంబర్స్. సో, ప్రతి కంపెనీస్‌కి కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కంపెనీల్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఆ టార్గెట్స్ వర్తిస్తాయి. సో, మనం ఆ టార్గెట్స్‌ని రీచ్ అవ్వటానికి బాగా కష్టపడతాం, భయపడతాం. ప్రతి లే ఆఫ్స్‌కి ఈ లే ఆఫ్ గట్టెక్కాం అమ్మ. ఈ ఈ ఈ ఇది ఈ లే ఆఫ్స్‌లో మా టీమ్ లేదు. ఓకే. వెరీ గుడ్. సో, ప్రతి లే ఆఫ్స్‌కి మనం బాగా కష్టపడతాం, భయపడతాం. సో, అదే భయాన్ని, అదే కష్టాన్ని మనం మన వర్కౌట్ మీద కూడా పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వర్క్ అనేది మన జీవన ఆధారం. వర్కౌట్ అనేది మన జీవితం. సో, జీవన ఆధారం ముఖ్యమా? జీవితం ముఖ్యమా? మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ జీవించాలి కదా! జీవనాధారం కావాలి అంటే. సో, నేనేమంటున్నానంటే వర్కౌట్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేయకపోతే. ఇప్పుడు మన వర్క్‌లో ఎలా అయితే మనకి లే ఆఫ్ అనేది ఒక సైన్ ఫ్రెండ్స్. మన కెరియర్‌లో ఒక ఒక వే ఆఫ్ సైన్స్ లైక్ ఈ ఈ లే ఆఫ్ ఈ లే ఆఫ్‌లో మనం ఉండం. ఈ లే ఆఫ్‌లో మనం ఉంటాం. లేకపోతే ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఇవన్నీ మన కెరియర్ గ్రోత్ ఆర్ కెరియర్ సైన్స్ అనమాట. అలానే వర్కౌట్‌లో కూడా మనకి సైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మన బాడీ ప్రతీదీ మనకి సైన్ ఇస్తుంది. లైక్ ఒకసారి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వేరే వేరే సైన్స్ వస్తా ఉంటాయి. కానీ ఈ సైన్స్‌ని మనం ఎక్కువ భయపడం, బాధపడం. ఎందుకు అంటే ఈ వర్కౌట్ అనేది మన బాడీకి సంబంధించిన విషయం. మన బాడీకి సీఈఓ మనం. ఈ కంపెనీకి సీఈఓ మనం కాదు. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచించుకోండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. జీవితమా? జీవనాధారమా? జీవిన్ వర్క్ అనేది ఇంపార్టెంటే ఫ్రెండ్స్. జీవనాధారం చాలా ఇంపార్టెంట్. ముందు జీవించాలి కదా! తెలుసుకోండి. బాయ్.